హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఏంటి ఇవన్నీ ముందేసుకొని కూర్చుంది ఏంటి అమ్మాయి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. నేనైతే చిన్న పార్ట్ టైం జాబ్లా చేస్తున్నానండి. ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను కదా. ఖాళీగా ఉన్నప్పుడంతా ఈ విధంగా నేను చేస్తాను. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవన్నీ అయితే వడియాలండి. వడియాలు, అప్పడాలు ఇవన్నమాట. ఒక 10 రకాల వరకు నేను ఇవి తెచ్చుకొని అయితే సేల్ చేస్తానండి. లూస్ తీసుకొచ్చి ఇలా ప్యాకింగ్లు అయితే చేసుకుంటాను. అలాగే 6 రకాల పౌడర్స్ కూడా నేను తయారు చేస్తానండి. ఈ పౌడర్స్ ఏంటనేది మీకు చూపిస్తానండి. చూడండి, ఇదైతే బిర్యానీ మసాలానండి. స్వయంగా నేనే ఇంట్లో అన్నీ తెచ్చుకొని మసాలాలన్నీ తెచ్చుకొని వేపుకొని పాడిస్తాను అనమాట. ఈ విధంగా అయితే నేను చేస్తానండి. ఇదైతే బిర్యానీ మసాలా, ఇదైతే సాంబార్ మసాలా అండి. ఈ సాంబార్ మసాలా నా దగ్గర ఎక్కువ పోతుందండి, అందుకని క్వాంటిటీ కొంచెం దాన్ని పెంచుతానమాట. అది సాంబార్ మసాలా. ఇదైతే రసం మసాలానండి. ఇంకా ఇదైతే మెంతి పొడి అండి. చేపల కూరలోకి వేసుకుంటారు కదా మెంతి పొడి, ఆకరణ వేస్తారు దీన్ని, అది ఆ మెంతి పొడి ఇది. ఇదైతే కారం పొడి అండి. టిఫిన్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి వేసుకుంటారు కదా ఆ కారం పొడి అనమాట. ఇదైతే చికెన్ మసాలానండి. నాటుకోడి కూరల్లో కూడా ఎక్కువ వేస్తారనమాట దీన్ని మా సైడు, అందుకని దాన్ని అయితే నేను అది కూడా తయారు చేస్తానండి. ఈ విధంగా అయితే ఈ పౌడర్స్ అన్నిటిని నేను చేస్తాను. చేసిన తర్వాత ఈ ప్యాకెట్ల రూపంలో అయితే ప్యాకింగ్ చేస్తానండి. ఈ ప్యాకెట్ అయితే నేను ఎక్కడ తెచ్చుకున్నానంటే ఈ కవర్లో, మాకు కావలి దగ్గరగా ఉంటుంది కదా, కావలికి వెళ్ళి అయితే నేను తెచ్చుకున్నానండి. ఒక ప్యాకెట్లో 100 కవర్స్ అయితే ఉంటాయి. అవి ఒక్కొక్కటి నాకు రూ. 3 లెక్కన పడుతుంది అనమాట. నేను తెచ్చుకొని అయితే ఈ విధంగా సీల్ చేస్తాను. పెట్టి నాకు ఎన్ని గ్రాములు కావాలనేది నేను తీసుకొని ఇలా చేస్తానన్నమాట. ఇలాగైతే బాగుంటుంది కదా. మనం కూడా కొనేటప్పుడు ప్యాకెట్లు చూసి కొంచెం నచ్చితే తీసుకుంటాం అనమాట. కొంచెం బాగుంటుంది అన్నట్లుగా, చూడటానికి కూడా బాగుంటుంది అన్నట్లుగా, ఎవరైనా తీసుకున్న ఇంట్లో నిలబెట్టుకోవచ్చు, టేబుల్స్ మీద కానీ, ఫ్రిడ్జ్లో కానీ, ఎక్కడైనా కూడా. అందుకని ఆ అభిప్రాయంతో నేను ఇదైతే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే నేను క్వాంటిటీ వేసి అయితే ఇలా సీల్ చేసి పెడతానండి. నాకు తెలుసు కదా ఫ్రెండ్స్, నేను అగ్రికల్చర్ వీడియోస్ చేస్తుంటాను. పొలంలో రసాయనిక ఎరువులు లేకుండా ప్రకృతితో వచ్చే వాటితోటి మేము చేస్తాం కదా. అంటే ఆవు పేడలతోటి, ఆవు మూత్రం, ఇలాగ ఆవు పాలు, వాటిలన్నిటితో మేము వ్యవసాయం చేస్తాం కదా. ఖాళీగా ఉన్నప్పుడు అంతా పొలం పనులు అయితే చేస్తానండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇది చేస్తాను. ఈ విధంగా ఈ బ్యాగ్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. ఇదైతే నాకు 200 పడింది. ఇదైతే నాకు తగిలించుకోవడానికి బాగుంటుంది అన్నట్లుగా దీన్ని అయితే పెట్టుకున్నానండి. ఈ వడియాలన్నిటిని కూడా నేను ఆ బ్యాగ్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే బ్యాగ్లో వేసేసుకుంటాను నేను. ఫ్రెండ్స్, నీకెందుకమ్మా ఇవంతా నేను మాత్రం అనుకోకండి. ఈ రోజుల్లో ఒకరు చేస్తే మిగిలిన వాళ్ళు ఖాళీగా ఉంటే ఎలాగండి? మనకు తోచింది కూడా మనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో నేను చేస్తున్నాను. అయితే మా వారు ఇంతకేం పని చేస్తారని అనుకోవచ్చు మీరు. మా వారైతే ఒక డాబాలో క్యాషియర్గా చేస్తారండి. 15,000 అయితే ఆయనకి వస్తాయండి. వచ్చిన వాటితో నేను ఇంటి రెంట్లు కానీ, కరెంటు బిల్లు, పిల్లలకి ఏదైనా పై ఖర్చులకి, వాటికి అన్నిటికి ఉపయోగిస్తాం. ఇంకా పొదుపు ఉంటుంది కదండి, పొదుపు ఇంట్లో కిరాణా సామాన్లకి వాటికి ఉంటుంది కదా, అవన్నీ కూడా నేను వాడుతుంటాను అనమాట ఆయన డబ్బులతోటి. నేను ఇట్లా చేసేదంతా దాచిపెట్టుకుంటానండి. దాచిపెట్టుకుని వాటితోటి నేను పిల్లలకి ఆటోకి ఛార్జెస్ కానీ, ట్యూషన్ ఫీజులు కానీ, వీటికైతే నేను యూజ్ చేస్తుంటానండి. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినా ఆయన వరకు వెళ్ళకుండా వాళ్ళకి నేనే నా ఖర్చులతోటి నేను వాడుకుంటాను అనమాట. ఈ విధంగా అయితే నేను చేస్తానండి. మీరేం తప్పుగా అనుకోకండి. ఇది చేసి మన పనులు మనం చేసుకోవడంలో తప్పు లేదు కదానండి. నేను వారంలో 2 రోజులు అయితే చేస్తానండి. ఒక్కరోజు ఈ ప్రిపరేషన్ అంతా చేసుకుంటాను. అంటే నేను ఆదివారం మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటే నైట్ 12 అవుతుందన్నమాట. నేను అంతా అయిపోయే లోపల అన్నీ వేపుకొని, మిక్సీ పట్టుకొని, ప్యాకింగ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. నా దగ్గర అయితే స్పెషల్గా ఈ కారం దొరుకుతుందండి. ఈ కారం నేను ఆడిస్తానమాట. అన్నీ స్వయంగా మనమే మిరపకాయలు, మసాలాలు అన్నీ వేపి ఆడిస్తానమాట. అందుకని కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారని ఇట్లా రూ. 20 ప్యాకెట్లు అయితే కడతానండి. ఇంకొకటైతే ప్యాకెట్లు పావు కేజీగా నేను కడతానండి. ఈ విధంగా అయితే నేను చేస్తాను. కానీ కారం పొడులు ఏవి కూడా ఈ బ్యాగ్లో నేను వేయను. ఒట్టి వడియాల వరకే ఉంటాయి. కొంచెం వెయిట్ తక్కువగా ఉంటాయి కాబట్టి నేను వాటి వరకే వేస్తానండి. వేసిన తర్వాత ఇట్లాగా ఈ పౌడర్స్ అన్నిటిని అయితే ఈ ప్యాకెట్లోకి ఇట్లాగైతే వేసుకుంటాను నేను. వేసుకొని ఇట్లా కాటా మిషన్ మీద పెట్టుకొని వెయిట్ చూసుకుంటాను. నాకు ఎన్ని గ్రాములు కావాలనేది నేను వెయిట్ చూసి పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత దీనైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. దీనైతే ఇది నాకు రూ. 350 పడింది. నేను చేసే వ్యాపారానికి సరిపోతుంది కదా నాకు.
అందుకని దాన్నైతే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత సీలింగ్ మిషన్ తోటైతే సీల్ చేస్తానండి. ఆ సీలింగ్ మిషన్ కూడా నాకు రూ. 1,200 పడిందండి. ఆ సీల్ చేస్తే బాగుంటుంది కదా, చూడటానికి కూడా క్యాండిల్ తోటి అదంతా ఎందుకన్నట్లుగా నేను అది కూడా ఆలోచించి సీల్ చేస్తున్నానండి. చూడటానికి బాగుంటుంది అన్నట్లుగా నేనైతే దాన్నైతే యూజ్ చేశానండి. ఈ విధంగా నేను అట్లా ప్లగ్ బాక్స్ తోటి దాన్ని సెట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే సీల్ చేసేస్తానండి ప్రతిదానికి కూడా. చూడండి ఎంత బాగుందో, చక్కగా చూడటానికి కూడా కింద నిలబెట్టినా నిలబడుతుంది అనమాట. ఇంట్లో చేసేసిన తర్వాత నేనైతే బాల్ పెన్ ఉంటుంది కదా తీసుకొని ఆ మసాలాలో నాకైతే గుర్తుంటుంది కానీ కొనేవారికి అయితే గుర్తుండదు కదా ఫ్రెండ్స్. అందుకని నేను దానితో అయితే రాస్తాను అనమాట, ఏ ఐటెం ఏంటనేది కానీ దాంతో అయితే రాస్తాను అనమాట. రేట్ ఎంత అనేది, అది ఏం పౌడర్ అనేది రాస్తాను. చూసే వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకని నేను అట్లాగైతే చేస్తున్నాను. పెన్ అయితే సరిగ్గా నాకు పని చేయలేదండి, నేను చెక్ చేసుకోలేదు, సారీ అండి. నేనైతే మళ్ళీ అయినా తెప్పించి మళ్ళీ రాయాలండి నేను. ఈ విధంగా అయితే ప్యాక్ చేసేస్తాను అనమాట. నీట్గా చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఇవన్నీ కూడా నేను అట్లాగే సీల్ చేసేస్తానండి. కానీ అన్నీ చేయడానికి వీడియో లెంత్ అయిపోతుంది అన్నట్లుగా నేను అదొకటి ఇదొకటిగా నేను చేసేస్తున్నానండి. ఈ విధంగా చూడండి, ఇలాగైతే చేసి పెట్టుకుంటున్నానండి. చేసి పెట్టుకున్న తర్వాత వీటిని అయితే నేను ఒక బ్యాగులో అయితే వేసుకుంటానండి. అవన్నీ చేతిలోనే పట్టుకుంటాను అనమాట. నేను అమ్మడానికి వెళ్ళేటప్పుడు బ్యాగులో అయితే పెట్టేసుకుంటానండి నేను. ఇలా చేసుకోవడంలో నాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేనికో దానికి వస్తాయి కదా అన్నట్లుగా నేను అనుకుంటానండి. మాకున్న దాంట్లోనే చాలా సంతోషంగా అయితే మేము ఉంటున్నామండి. ఆయన తెచ్చే వాటితో కానీ నేను కానీ చాలా బాగా సంతోషంగా ఉంటున్నాం. కానీ ఒకటే కొరతగా ఉంటుంది, ఇల్లు అయితే లేదండి. మేము రెంట్కి అయితే ఉంటున్నాము, ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాము. చూడండి, ఈ విధంగా అయితే ఈ బ్యాగ్ని అయితే నేను తీసుకున్నానండి. అటు కవరు కాకుండా, అట్లా పెద్దది కాకుండా, చిన్నది కాకుండా ఈ విధంగా ఉండేదైతే కొంచెం చేతులు వెయిట్ ఆపడానికి కూడా ఉంటుంది అన్నట్లుగా నార సంచి అంటారు కదా, అట్లా. అంటే నాకు షాపింగ్ మాల్లో వచ్చిందిలేండి, అందుకని దాన్ని అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే ఈ ప్యాకెట్లన్నీ ఇట్లా వేసేసుకుంటాను అనమాట. ఏదైనా సీల్ అయ్యి ఒకవేళ సరిగ్గా సీల్ అవ్వక పడిన పౌడర్ దాంట్లో ఉంటుంది. తర్వాత మనం పడేస్తానులేండి, నేనైతే ఉంచాను దాన్ని, అంటే మట్టి ఏదైనా అవుతుంది అన్నట్లుగా. ఈ విధంగా అయితే బ్యాగ్లో అయితే వేసుకుంటానండి. ఇంతవరకు నన్ను నా వీడియోలు చూస్తున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇంకా ఇంకా నన్ను నడిపిస్తారని నేనైతే ఆశిస్తున్నానండి. నాకు అన్నీ బాగున్నాయి. నేను నా జీవితంలో ఎన్నో కోల్పోయామండి, అవన్నీ మేము తిరిగి సంపాదించుకోవాలి. కనుక మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే నా వీడియోస్ ప్రతిరోజు చూస్తూ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఇంకా చాలామందికి ఆ వీడియోస్ రీచ్ అవుతాయంట. తప్పకుండా మీరు చేస్తారని అయితే ఆశిస్తున్నానండి. అలాగే షేర్ కూడా చేయండి. ఇంకా ఇంకా నేను గ్రో అవ్వాలండి. ఇంకా ఎడిటింగ్ చేయడం కూడా నాకు ఇంకా సరిగ్గా రావడం లేదు. ఇంకా చేయాలి, నేర్చుకోవాలి. ఇంతవరకు నన్ను నడిపిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.